ఒకసారి సంఖ్యాకాండాన్ని మనం పునశ్చరణ చేసుకుందాం. మొదటి 10 అధ్యాయాలు కూడాను ఇశ్రాయేలు సాక్షి గుడారం వద్ద లేకపోతే సీనాయి వద్ద ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే క్రమంలో ప్రయాణికి సిద్ధపాటు మనం చూసామండి. ఒకటో అధ్యాయంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారిలో లేవీలు మినహాయించి లెక్కించిన విషయం మనం చూస్తాం. రెండో అధ్యాయము సాక్షి గుడారం చుట్టూ ఎదుట దిగవలసిన దిక్కులు ఇశ్రాయేలు ఎవరు ఏ దిక్కున దిగాలనే విషయాన్ని మనం చూసాం. మూడో అధ్యాయంకి వచ్చిన తర్వాత లేవీలు లెక్కించారు. వాళ్ళు దిగవలసిన దిక్కులు కాపాడవలసిన వాటి గురించి చెప్పాడు. ఐదో అధ్యాయంకి వచ్చిన తర్వాత నాలుగో అధ్యాయంకి వచ్చిన తర్వాత లేవి కుమారులు ఉన్నారు కదా, కహాతు, గెర్షోను, మెరారి, వాళ్ళు మోయవలసినవి కాపాడవలసిన వాటి గురించి మనం నేర్చుకున్నాం. ఐదో అధ్యాయంలో రోష విషయమైన విధి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆరో అధ్యాయంకి వచ్చిన తర్వాత నాజీరు గురించి మనం చెప్పుకున్నాం. దేవుని ప్రతిష్ఠించబడినటువంటి నాజీరు ఎలా ఉండాలి, దాని యొక్క విధి విధానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏడో అధ్యాయంలో సాక్షి గుడారాన్ని నిలవబెట్టినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 12 మంది ప్రధానులు తెచ్చినటువంటి అర్పణను చూసేవాడు. ఇది సేనాయి దగ్గర జరిగిన స్టోరీనే. ఎనిమిదో అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్లో నుంచి లేవీని దేవుడు ఏం చేశాడు, ప్రత్యేకించాడు. ఆ తర్వాత మనం 9వ అధ్యాయంలో మనం చూసిన విషయం ఏంటంటే, మనకి పస్కా పండుగని ఆచరించలేకపోయిన వారికి ప్రత్యామ్నాయంగా దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు ఏంటో చూసామండి. 10వ అధ్యాయంలో వెండి బోర్ల గురించి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయిన విషయం మనం చెప్పుకున్నాం. 11వ అధ్యాయంలో ప్రయాణంలో జరిగేటువంటి ఆ సమస్య, లేకపోతే వీరు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో వారు ఎలాగా దేవుడి మీద, దేవుడు చేసినటువంటి వాగ్దానం మీద సనుగులు, తిరస్కారము, వ్యతిరేకతలు, దాన్ని బట్టి దేవుని కోపం వాళ్ళ మీద ఎలా రగులుకుందో ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు ప్రయాణానికి స్టార్ట్ అయ్యారు, కానీ కనాను వెళ్లే విషయంలో 6,03,550 మంది యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య లెక్కించినప్పటికీ వీరి యొక్క అవిధేయతను బట్టి అరణ్యంలో చాలా మంది రాలిపోతూ వచ్చారు. 11వ అధ్యాయం మొదటి భాగంలో ఆయాసం గురించి అనుకున్నప్పుడు దేవుడు ఆ పాలెలో అగ్ని రాజేసి కొన్ను దహించడం ప్రారంభించాడు. అక్కడ కొంతమంది చనిపోయి ఉంటారు. రెండోదిగా వాళ్ళు మాంసాపేక్ష కనపరిచారు. అంటే ఈ మాంసాపేక్ష ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి బహు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించినటువంటి ఆ పరిస్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఎప్పుడో తిన్నటువంటి ఆ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని అప్పటి స్థితే మాకు బాగుంది, ఇప్పుడు మాకు ఎవడు మాంసం పెడతాడు అన్నట్టుగా నిష్ఠూరంగా మాట్లాడటం, సనుగటం ప్రారంభించారు. అంటే మోషే కోపం వచ్చేసింది. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు కూడా మోషేకి ధైర్యం చెప్పాడు. అంటే నువ్వు అక్కడవే ఈ ఈ ఈ ఈ ప్రజలు నడిపించలేవు కాబట్టి నీకు సహాయం చేయడానికి ఒక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసుకో. 12 గోత్రాల నుంచి, పెద్దల్లో నుంచి, అధిపతుల నుంచి, నీ మీద ఏ ఆత్మ అయితే కుమ్మరించానో అదే ఆత్మ వాళ్ళ మీద కూడా ఉంటాడు అని నువ్వు ఒక్కడవే. మనం నిన్న చదువుకున్నట్టుగా, మనం లాస్ట్ క్లాస్ చదువుకున్నట్టుగా 17వ వచనంలో ఒక మాట ఉందండి. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకున్నట్లు, అంటే ఒక్కడే వీళ్ళందరి భారాన్ని మోయలేడు కాబట్టి, ఒకరే ప్రజలందరి యొక్క అవసరతలు తీర్చే విషయంలో, అందరి విషయంలో బాధ్యత తీసుకోలేడు కాబట్టి, ఇప్పుడు ఈ 70 మంది పెద్దల్ని ఏం చేయమన్నాడు, దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఆ విషయం మనం చెప్పుకుంటూ 18, 22 ఏం రాసుకున్నామండి, రాసుకున్న వాళ్ళు చెప్తారా? 18, 22 వచనాల్లో మాంసం తిందురని చెప్తారు. అంటే ఎంతకాలం దేవుడు ఆ మాంసాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడంటే, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, ఒక నెల. అంటే వాళ్ళు ప్రతిరోజు ఇంకా మాంసమేనండి. వాళ్ళు మాంసాపేక్ష కనపరిచినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అదే కోపంతో దేవుడు ఇస్తానని ఒక నెల రోజులు. అయితే ఇక్కడ నెల రోజులు మాంసం ఇస్తానని చెప్పినప్పుడు మోషే బలహీన మనస్తత్వంతో ఈ 4 రోజులు వీళ్ళకి ఎలాగ మాంసం తీసుకెళ్ళను, గొర్రెలు ఎక్కడ తీసుకెళ్ళను, మేకలు ఎక్కడ తీసుకురాగలను, సముద్రం నుంచి చేపలు ఎక్కడ పట్టుకురాగలను వీళ్ళకి అని మోషే నిష్ఠూరంగా మాట్లాడేది. మోషే గారు పెట్టేది, దేవుడు పెట్టేది.
అంటే దేవుడు ధైర్యపరుస్తాడు. నువ్వయ్యా మోషే పెట్టేది మాంసాన్ని, నువ్వు కాదు కదా, నేనే కదా పెట్టేది. అప్పుడు 23-29 వరకు, 23-29 వరకు ఇంకో విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? వాస్తవానికి ఎప్పుడు ఆయన బాహుబలం తక్కువ అవుదండి. ఆయన కార్యాలు ఉన్ మహోన్నతమైనవి. ఆయన చర్యలో మనిషి ఊహకు అందని కార్యాలు ఆయన జరిగించేది. అంటే ఆయన బాహు ఎప్పుడు తక్కువ కాదు. అంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు అందుకు దేవుడు మాట్లాడుతూ మోషేతో, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. అంటే నేను చెప్పిన మాట ఇలాగా ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు. ఒక నెల రోజుల పాటు వాళ్ళకి మాంసం ఇస్తాను. అప్పుడు ఈ మాట ఎలా నెరవేరుద్ది? అప్పుడు దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు ఇక్కడ. 70 మంది పెద్దల మీదకి ఆయన ఆత్మ కుమ్మరించి వాళ్ళు ప్రవచించే విధంగా చేస్తాడు. చూద్దాం ఒకసారి. 24వ వచనంలో మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, ఇందాక చెప్పాడు కదా 18, 22 వచనాల్లో. అప్పుడు జనులతో చెప్పి, జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలువబెట్టుగా. దేవుడు చెప్పాడు కదా, ఓ 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసి గుడారం దగ్గర తీసుకురమ్మని. సన్నిధి గుడారం దగ్గరికి కూడా గుడారం చుట్టూ ఆ 70 మంది నిలబెట్టారు. అప్పుడు ఆ 70 మంది మనుషులను పోగు చేసి గుడారంలో వారిని నిలబెట్టగా యెహోవా మేఘంలో దిగి సారీ యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది మీద ఉంచును. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించుది గాని మరలా ప్రవచింపలేదు. అంటే ఆ సందర్భంలో మోషే మీద ఏ ఆత్మ అయితే నిలిచి ఉన్నాడో అదే పరిశుద్ధాత్ముడు మిగిలిన 70 మంది మీద నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రవచించారంటే ఆ సందర్భంలో. తర్వాత ప్రవచింపలేదు అన్నాడు. 26వ వచనంలో ఆయన మనుషుల్లో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండరి. అంటే ఈ 70 మందిలో ఒక ఇద్దరు ఎక్కడ ఉండిపోయారంటండి? పాలెంలో నిలిచిపోయారంట. వీళ్ళు గుడారం దగ్గర రాల. అప్పుడు ఆ మనుషుల్లో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మెదాదు. అంటే 70 మంది పేర్లు చెప్పలేదు కానీ ఇద్దరు పేర్లు చెప్పారండి, ఎల్దాదు, మెదాదు. వారి మీద ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోను ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలో ప్రవచించిరి. అంటే వీళ్ళు ఎక్కడుండి ప్రవచించారు? గుడారానికి వెళ్ళలేదు, సాక్షి గుడారం దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు పాలెంలో ఉండే ప్రవచించారు. అంటే ఈ సంగతి ఒక ఆయన ఎవరో చూసారు, ఒక కుర్రోడు చూసి మోషే దగ్గర పరుపురుగుని వచ్చేసి, అయ్యో మోషే ఇట్లా ప్రవచిస్తున్నారు ఇద్దరు అని చెప్పినప్పుడు యెహోషువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు నివారించేదా నేను అని అంటాడు. నీకు రోషం పుట్టిందా యెహోషువ అని మోషే యెహోషువ నివారిస్తాడు. ఒకసారి చూద్దాం, ఆ విషయాలు చూద్దాం. 26వ వచనంలో 70 మంది పెద్దల్లో ఒక ఇద్దరు పేరు చెప్పాడు, ఎల్దాదు, మెదాను. వీళ్ళు గుడారంకి వెళ్ళక ఆ పాలెంలోనే నిలిచి ఉండి అక్కడే ప్రవచించారండి. అప్పుడు 27వ వచనంలో అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మెదాదులు పాలెంలో ప్రవచించున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును, అంటే ఇప్పుడు వాళ్ళ మీదకి ఆత్మ వచ్చినాడు అనటానికి, మోషేని ధైర్యపరచడానికి దేవుడు ఏ సూచన చూపించాడంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రవచించారండి. సింబల్ అండి అది. అప్పుడు ఇద్దరు మాత్రం పాలెంలోనే ప్రవచించారు. అప్పుడు 27వ వచనంలో ఒక కుర్రోడు చెప్పిన మాటను బట్టి 28వ వచనం అంటున్నాడు, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారును మోషే పరిచారకుడైన యెహోషువ మోషే ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను. అంటే ఇప్పుడు యెహోషువ గురించి ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది. యెహోషువ గురించి చెప్పిన మాట ఏంటంటే నూను కుమారును మోషే పరిచారకుడైన, అంటే అప్పటికే యెహోషువ మోషేకి ఏం చేస్తున్నాడు? పరిచారకుడిగా నియమించబడ్డాడు. మోషే కింద ఒకవేళ సైన్యానికి వెళ్తున్నప్పుడు ఆ సైన్యానికి నాయకుడిగా, సైన్యాధిపతిగా ఉండి యుద్ధాలు జరిగించే నాయకుడిగా ఉన్నాడు. మోషే యొక్క ఆ
అంటే మోషే ఈ 40 సంవత్సరాల నాయకత్వంలో యెహోషువ దగ్గరుండి ఆయన దగ్గర ట్రైనింగ్ అయినట్టుగా మనం చూస్తాం. యెహోషువ చరిత్ర చెప్పుకున్నప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. అయితే కోపం వచ్చిందండి. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పున్నాం. అప్పుడు మోషే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అంటే వాళ్ళు ప్రవచిస్తున్నారన్న సంగతి తెలిసినప్పుడు వాళ్ళు నిషేధించు ప్రభువా, నాయకుడు కాబట్టి అది గౌరవం అండి. అందుకు మోషే అంటున్నాడు, నా నిమిత్తం నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అంటే యెహోవా ప్రజలందరి మీద తన ఆత్మను ఉంచినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారండి? ఎవరి మీదైతే ఆయన ఆత్మ ఉంటాడో ఆత్మను బట్టి ప్రవచించే ఆ వరం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రవచిస్తారండి. అంటే దేవుడు ఆత్మ ఇచ్చి ప్రవచింపజేసినప్పుడు మనిషి ఏం చేయకూడదు? నివారించడానికి ప్రయత్నం చేయకూడదు. అది ఇక్కడ మనం ఆహ్, నాయకుడైనటువంటి మోషే యెహోషువని ఏం చేశారంటే ఆహ్, అంటే నివారింపజేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇచ్చినటువంటి సలహా అండి. ఇప్పుడు ఈ పేరాలో చదువుతున్నప్పుడు 23-29 వరకు ఏముందండి ఈ పేరాలో? 23-29 వరకు ఈ పేరాలో ఏముందండి? మనం చదువుతున్నప్పుడు ఏం కనపడుతుందండి ఈ పేరాలో? ఇశ్రాయేల్‌లో 70 మంది నాయకుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, పెద్దల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ 70 మంది మీదకి దేవుని ఆత్మ దిగినట్టుగా, పరిశుద్ధాత్మ దిగినట్టుగా చూస్తామండి. వాళ్ళు ప్రవచించారండి. అదే మాటలో ఒక చిన్న పేరాకి టైటిల్‌గా రాసుకుంటే 70 మంది పెద్దల మీదకు ఆత్మ దిగుట. 75 మంది పెద్దల మీదకు ఆత్మ దిగుట. అంటే 70 మంది పెద్దల మీదకి దేవుడు ఆత్మ పంపించుట అనండి. లేకుంటే డెబ్బై మంది పెద్దల మీదకు దేవుడు ఆత్మ పంపుట లేకపోతే ఆత్మ దిగుట అనండి. ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ. ఏంటంటే అది ఇప్పుడు యెహోషువకి ఏంటండి అలాగా ఎందుకన్నాడండి యెహోషువ? మిగిలినోళ్ళు అలాగ ఎందుకు అనలేదు? 28వ వచనంలో మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ అంటున్నాడు కదా! ఏమన్నాడు ఆయన? మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను. మరి ఎందుకన్నాడండి? యెహోషువ మాత్రమే ఎందుకు స్పందించాడు? మిగిలినోళ్ళు ఎవరు ఎందుకు స్పందించలేదు? ఏమన్నా క్లూ ఏమన్నా దొరుకుతదా? ఒకళ్ళు చెప్పారండి. మీరెవరో ఆలోచించలేదనుకుంటా. ఒకవేళ నా ప్రశ్న అర్థం కాలేదేమో బహుశా. వాస్తవానికి యెహోషువ స్థాయి ఏంటంటే నాయకుడండి ఆయన. యాజకత్వం మీద అహరోను నాయకుడు. దేవుని సన్నిధిలో గుడారం పైన ఇశ్రాయేల్ ప్రజలందరి మీద మోషే నాయకుడు. ఇశ్రాయేల్ సైన్యం మీద యెహోషువ నాయకుడండి. అంటే యెహోషువని నాయకుడిగా అపాయింట్ చేయమంది ఎవరు? ఆ పాత్ర ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి యెహోషువ మోషేకి పరిచారకుడు అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. అంటే ఆయన ఆహ్, ఒక రోజులోనే రాత్రి రాత్రి ఆయన నాయకుడు అవ్వలేదండి వాస్తవానికి. రాత్రి రాత్రే నాయకుడయ్యాడండి యెహోషువ. పరిచయం నుంచి ప్రారంభించాడే. అంటే ఇప్పుడు సంఘంలో గూడా ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి? ఒకవేళ నేను నాయకుడు అవ్వాలంటే పరిచర్య చేసే దగ్గర నుంచి రావాలండి. పరిచర్య చేయటం అనేది వినయాన్ని సూచిస్తుంది. వినయ మనస్కుడు ఘనత నొందటానికి కారకుడు అంటాడు బైబిల్‌లో మనం చదువుతున్నప్పుడు. అంటే వినయం కలిగిన వాడే ఘనత నొందుతాడు. ఎప్పుడు నేను గొప్పోడిని కావాలి, నాయకుడిని అవ్వాలి అనే ఆశ ఉన్నప్పుడు రాత్రి రాత్రి మనం గొప్పోళ్ళం అవ్వమండి. ఒకవేళ అలాగ అయితే అది స్థిరంగా ఉండమండి. ఎందుకంటే మంచి పునాది మీద మనం కట్టబడ్డ వాళ్ళం కాదు. పరిచర్య చేయటం అంటే మనం మట్టిలో పునాది వేసి
ఆ పునాది మీద ఇల్లు కట్టడం లాంటిదండి. ఇప్పుడు ఒకవేళ ఒకవేళ పునాది అనిద్ది. నేను మట్టిలో ఎందుకుంటాను నేను అందనుకోండి. బిల్డింగ్ నిలబడిద్దా? నేను పైనుంటాను అన్నాననుకోండి పునాది నిలబడిద్దా? అంటే పరిచర్య ఎప్పుడు కూడాను తక్కువ స్థాయిగా భావిస్తాం చాలా సందర్భాల్లో. కానీ యేసుప్రభు చెప్పిన సూత్రం ఏంటంటే, మీలో ఎవరైనా గొప్పవారు కావాలనుకుంటే ముందు దేనితో ప్రారంభించమన్నాడండి. ఉపన్యాసం చేయమన్నాడా? నాయకత్వం వహించమన్నాడా? నాయకుడయ్యేవాడు గొప్పవాడు కావాలనుకున్నవాడు ముందు పరిచర్య చేయమన్నాడు. పరిచర్య అనేది గొప్ప భాగ్యం అండి. యేసుప్రభు అది మనకు మాదిరి చూపించడే. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు అన్నాడు. పరిచర్య చేసిన తర్వాత వచ్చే అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆ ఘనత కలుగు చేస్తాడే. ఇప్పుడు మనం చర్చెస్ లో పరిచర్య అంటే ఏం పనులు ఉంటాయి? బిల్డింగ్ క్లీనింగ్ ఉండిద్ది. మనకు అనుభవం ఉండాలి. మనం బిల్డింగ్ క్లీన్ చేసిన అనుభవం ఉండాలి. చైర్స్ తుడిచిన అనుభవం ఉండాలి. ఆ ల్యాబొరేటరీస్ కడిగిన అనుభవం ఉండాలి. నేనేంటి ఆ పని చేసేది ఏంటి ఆ నామోషి ఫీల్ అవ్వకూడదు. అంటే ఇది దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు తమ సమర్పించుకోవటం గొప్ప భాగ్యం అని. అంటే కొన్ని మత శాఖలోనైతే అది భాగ్యంగా భావిస్తారు, గౌరవంగా చేస్తారండి. ఎంత ఆర్థిక పరంగా సంపన్నమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో ఆ పని చేయటం, పరిచయం చేయటం, క్లీనింగ్ చేయటం గొప్ప భాగ్యంగా భావిస్తాడు. మనలోనేమో కొంతమందికి నేను చేసేది ఏంటి అనుకుంటారండి. గెస్ట్ లాగా వస్తారు, కూర్చుంటారు, వేసిన చైర్లో లేచి దులుపుకొని వెళ్ళిపోతారు. మనకి చైర్ వేసిన అనుభవం ఉండాలండి. బిల్డింగ్ తుడిచిన అనుభవం ఉండాలండి. ఫ్యాన్లు తుడిచిన అనుభవం ఉండాలండి. కొన్ని చర్చెస్ లో మనం బిల్డింగ్ చూసినప్పుడు ఆ ఫ్యాన్లు దుమ్ముట్టుకొని అలాగే తిరుగుతూ ఉంటాయండి. దాన్ని ఎవరు పట్టించుకోరండి. ఎవరు చేయాలండి అది? సంఘంలో ఉన్న మనమే ఓ పని కొరకు ప్రత్యేకించుకొని ఆ పని చేసే విషయంలో బాధ్యత వహించాలి. కొన్ని చోట్లకి బైబిల్ క్లాసులు పెట్టడానికి వెళ్తాం, లేకపోతే స్వార్థ కొడుకు పెట్టడానికి వెళ్తాం. ఆ సౌండ్ సిస్టమ్ సంబంధించింది కానీ ఆ చైర్స్ కానీ మోషన్ అనుభవం మనకు ఉండాలి. అంటే ఒకవేళ ఆ పని చేస్తున్నప్పుడు నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని పని చేయడం గొప్ప భాగ్యం అని సంతోషించాలి తప్ప ఎవరో ఒకరు చేస్తారు అనుకోకూడదు. మనకున్న ప్రధానమైనటువంటి లోపం ఎవరో ఒకరు చేస్తారు అనుకుంటాను. నేను చేస్తాను నా వంతుగా ఆ పనిలో ఏ పాత్ర ఉంది అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఏం చేస్తున్నాం ఆ పనిలో? దేవుని పని జరగటం అనేది ఒక వ్యక్తి చేసే కార్యక్రమాలు కాదు. ఒకరికి అనేకులు సహకరిస్తే ఆ దేవుని పని సజావుగా జరిగిద్ది. ఇప్పుడు కుటుంబంలో కూడా తండ్రి ఒక్కడే పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు. ఇంట్లో అందరూ కూర్చొని తింటున్నారనుకోండి. ఆ కుటుంబం ఎదుగు బొదుగుండిద్దా? ఎదుగుబోతు ఉండదండి. ఆయనకి విసుగొచ్చిద్దండి. ఎందుకు చేయాలి నేను? ఇలాంటి వారు కూడా సోమరులు తయారు చేస్తాను నేనని విసుక్కుంటాడే. ఆయన కూడా ఒకవేళ సిక్కయిపోయి మంచాన పడితే ఇంక కుటుంబం దిక్కుమాలిన కుటుంబం అయిపోయింది. కుటుంబం గాని, సంఘం గాని, ఏదన్నా సంస్థ గాని అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో పని చేస్తే ఆ పని యొక్క రిజల్ట్ వేరుగా ఉండిద్ది. ఇక్కడ మనకున్న సమస్య ఏంటంటే పని చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే సలహాలు ఇవ్వచ్చు. కానీ ఆ సలహా ఇచ్చేటప్పుడు మనం చేస్తూ సలహా ఇస్తే అది సఫలీకృతం అవుతుందండి. ఒకటి నేను నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ యెహోషువ రాత్రి రాత్రి నాయకుడు అవ్వలేదండి. ముందు పరిచయం దగ్గర నుంచి ప్రారంభించాడు. పరిచయం చేస్తూ ఆయన ఇశ్రాయేల్ సైన్యానికి నడిపించే విషయంలో నాయకుడిగా తయారయ్యాడు. అప్పుడు దేవుడు మోషే చనిపోయిన తర్వాత మోషేకి ఏ గౌరవ మర్యాదలు ఇశ్రాయేల్ సమాజంలో ఉండాలని కోరుకున్నాడో అదే గౌరవ మర్యాదలు ఏం చేసిరా యెహోషువకి ఇచ్చినట్టుగా చూస్తావా? ఇప్పుడు పరిచయం చేసినందుకు మాత్రం నామోషం కాదండి. నేనేంటి ఈ పని చేసేది అని కొన్ని సందర్భాల్లో ఫీల్ అవుతాం. అది తక్కువ స్థాయి కాదండి. యేసు పరిచయం చేసి మహింపరచబడ్డాడండి. సింహాసనం మీద కూర్చున్నాడండి. యేసు వారు తక్కువ స్థాయి నుంచి తక్కువ పని నుంచి అధికమైనటువంటి ఘనమైన స్థితికి వెళ్ళాడండి. ఏ వచనం బట్టి చెప్పగలం మనము? యేసు వారు ఆ పరిచయ దగ్గర నుంచి ఆయన సింహాసనాసనుడు అయ్యాడనే మాట, తగ్గింపు స్వభావం దగ్గర నుంచి ఆయన అంతగా హెచ్చించబడ్డాడనే మాట మనం ఏ మాటను బట్టి చెప్పగలమండి బైబిల్లో?
ఏదైనా వచనం ఉందండి బైబిల్లో? చెప్తారా మీరెవరైనా? నా మాట వినపడుతుంది. ఎవరో స్పందించట్లేదు ఏందండి? ప్రభువారి శిష్యులు కాళ్ళు కడగడం. ఆయన పరిచర్య చేశారు అనేది అక్కడ ఒక సూత్రం చూస్తాం. ఆయన తగ్గింపు స్వభావం బట్టి హెచ్చించబడ్డాడు అనటానికి ఏదన్నా వచనం బైబిల్‌లో మనకు కనపడుతదా? మనకు తెలిసిందే. ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం, 2వ అధ్యాయం 5 నుంచి మనం చదువుతున్నప్పుడు, క్రీస్తును కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండండి ప్రారంభించి, ఏంటి క్రీస్తు యొక్క మనసు? వినయం గల మనసు, తగ్గింపు స్వభావం కలిగిన మనసు. ఆ తగ్గించుకోవటం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప స్థానం ఏంటి? ఇక్కడ చెప్తాడే. 5వ వచనంలో, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి, దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, క్రీస్తు యొక్క స్టేటస్ ఏంటంటే, పరలోకంలో వైభవంతో ఉన్నటువంటి ఉన్నత మహాలోకంలో భాగ్యవంతమైన స్థితి. ఆయన అనుభవించే సంపన్నమైనటువంటి భాగ్యవంతమైన స్థితిని వదిలిపెడితే మళ్ళీ రాదు అనుకోలేదే. అంటే ప్రాక్టికల్ గా ఎవరైనా లేమి స్థితిలో ఉన్నవాడు గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. గొప్ప స్థితిలో ఉన్నాను కలలుగంటాడు. ఒకవేళ భోగభాగ్యాలు అనుభవిస్తున్న వ్యక్తి, సంపన్నమైన వ్యక్తి, భాగ్యవంతమైన స్థితిలో ఉన్న వ్యక్తి బహు దీన స్థితికి, దిక్కుమాల స్థితికి రావడానికి ఎవడు ఇష్టపడ్డాడు? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడాను చదువుకున్న వ్యక్తులు గాని, ఒక స్టేటస్ ఉండాలని వ్యక్తులకు గాని అమెరికా వెళ్ళాలని కోరుకుంటుందంట. అమెరికా వెళ్ళి అక్కడ ఒక భాగ్యవంతమైనటువంటి జీవితం జీవించాలని కలలు కంటారు. అంటే అమెరికా వ్యక్తి ఎవరో కూడాను భారతదేశం వచ్చి ఈ లేమి స్థితి దరిద్రాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ భౌగోళికమైనటువంటి భౌతిక వాతావరణ పరిస్థితులు చూసినప్పుడే ఒక సంపన్నమైన దేశంలో విలాసవంతమైన జీవితం జీవించేందుకు సకల సౌకర్యాలు అనుభవించడానికి ఇష్టపడే మనుషులు ఆ సౌకర్యాలను వదిలిపెట్టి ఈ పూరింట్లో మట్టి నేలన చాలీ చాలని సౌకర్యాలతో బ్రతకడానికి సామాన్యమైన జీవితం జీవించడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం చూపించిన మాదిరి ఏంటంటే, ఆయన పరలోకంలో ఉన్నతమైనటువంటి భాగ్యవంతమైన స్థితిని వదిలిపెడితే మళ్ళీ రాదు అనుకోకుండా దాన్ని ఏం చేశాడు? మన నిమిత్తం నథింగ్ అనుకున్నాడండి. వదిలిపెట్టడం పెద్ద గొప్పేం కాదు. అప్పుడు 6వ వచనం అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, విడిచిపెట్టి మళ్ళీ రాదయ్యో అని అదే భాగ్యం అనుకోలేదండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వృత్తిగా చేసుకోండు. అంటే ఏమీ లేని వాడిగా కామన్ మ్యాన్, ఎంప్టీ మ్యాన్ గా ఈ భూమి మీదకి ఏం చేశాడని నరవతారిగా ఉద్భవించాడని. అప్పుడు గ్రంథకర్త అంటున్నాడు 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, ఎలాంటి మరణం అది అంటే సామాన్యమైన మరణం కాదు, శిలువ మరణం. దేశద్రోహులకి, ఉగ్రవాదులకి, నరహంతకులకి, వచ్చి గజ దొంగలకి వేసే రోమీల కఠినమైన శిక్ష శిలువ మరణం అయితే, ఆ శిలువ మరణాన్ని అనుభవించడానికి ఏం చేసినట్టు వేసుకుని నరవతనికి లోకానికి ఉద్భవించడే. ఇక్కడ అన్నమాట ఏంటంటే 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషులు కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకొనెను. అంటే ఇంత తగ్గించుకున్నాడే, ఆయన ఏం పోగొట్టుకున్నాడు తగ్గించుకోవటం వల్ల? ఆయన కీర్తి పోయిందా? ఆయన మహిమ పోయిందా? ఆయన ఘనత పోయిందా? ఆయన స్టేటస్ అని తగ్గిందా? దేవుడు ఏం చేశాడు? అంతగా రెట్టింపు ఇచ్చాడండి. ఏమన్నాడంటే 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలోనే గాని, భూమి మీద ఉన్న వారిలోనే గాని, భూమి కింద ఉన్న వారిలోనే గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామం ఆయనకు అనుగ్రహించను. అంటే చూడండి, దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు. మనం చాలా సందర్భాల్లో పరిచయం చేసే విషయంలో చొరవ తీసుకోవాలి, లీడర్షిప్ కోరుకుంటాం. నువ్వు లీడర్ అవ్వాలి అంటే పరిచయతో ప్రారంభం అవ్వాలండి. ముందు క్లీనింగ్ దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. మన బిల్డింగ్ తుడిచిన అనుభవం ఉండాలి, ఆ ఫ్యాన్లు లైట్లు తుడిచిన అనుభవం ఉండాలి. అంటే ఇది ఎవరో చేయరండి, మనమే చేయాలండి. మన కుటుంబం, మన ఇంట్లో మనం పని చేసుకోవాలి.
కొన్ని ఇళ్ళు రోతగా ఉంటాయండి. నేను విజిటింగ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కడివక్కడే ఉంటాయండి. అంటే ఇప్పుడు అది బాధ్యత లేని కుటుంబం అనుకుంటాను. అంటే ఎక్కడ ఉంటాం అది రోతండి. సంఘం గూడా కుటుంబంలో ఎలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటారో, సంఘంలో గూడా మనం గూడా అలాగే ముందు నాయకుడికి ఉండాలండి. పురుషుడికి ఆ ఆ ఆ ఆలోచన ఉండాలి. నేను చర్చ్‌లో ఈ పని జేయాలి. నా భార్యని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయాలి. నా పిల్లల్ని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయాలి. అరెరే! ఛీ! ఛీ! నా పిల్లలు అలాంటి పనులు ఎందుకు జేత్తారు అని ఛీ! ఛీ! అనకూడదండి. ఒకవేళ ఛీ! ఛీ! అంటున్నావా, నువ్వు దేవుని మందిరంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబం, పరిశుద్ధపరచబడిన కుటుంబంలో దేవుని పనిలో పిల్లల్ని పాలువారు చేయట్లేదు కాబట్టి, దేవుని పనిలో పాలు పంపులు అవ్వట్లేదండి. పొందే మేలు పొందుకోలేమండి. అంటే మన పిల్లల్ని అంటే కష్టం లేకుండా, కష్టం తెలియకుండా పెంచుతాం మంచిదే. కానీ అది చాలా సందర్భాల్లో ప్రమాదాన్ని నడిపిస్తాయి. కష్టం తెలియాలి, సౌఖ్యం తెలియాలి మన పిల్లలకి. అన్ని విషయాల్లో పరిచయం చేసే విషయంలో చొరవ తీసుకునే విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి ఆనందించగలిగే మనసు ఉండాలి మనకి. అదే మా పిల్లలకి రాదండి, మా పిల్లలు అంత దూరం నడవరండి, చేయలేరండి, వాళ్ళకి రాదండి. అంటే ఏది రాదు మన పుట్టుకతో. మనం నేర్చుకుంటూ ఆహ్, వారి చేత చేయిస్తూ నేర్పించాలి తప్ప, రాదు అని మనం ఏం చేయకూడదు, వాళ్ళని వెనకేసుకోకూడదు. పిల్లల జీవితాలు దేవుని పని కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకెక్కువగా లబ్ధి పొందుతారండి. దేవుని పనిలో మేము చేస్తున్నాం అని భాగ్యం అనుకుంటారండి. యేసుప్రభువు అలా చేసాడే. మనకి మాదిరి చూపించాడే. మనం చేద్దాం, మన పిల్లల చేత చేయిద్దామని. మరి ఖాళీగొచ్చి ఖాళీగా వెళ్ళిపోకూడదండి. ఏ కార్యక్రమంలోనైనా అక్కడ నా పనిలో అంటే ఈ కార్యక్రమంలో నా పనేముంది ఇయాల? ఈ కార్యక్రమం జరుగుతుంది. నేనేం చేశాను ఈ పరిచర్యలో? నేనేం చేయగలిగాను? చేసి ఆనందించగలిగే మనస్తత్వం అనుకుంటే, దేవుడు మనల్ని బట్టి ఏం చేస్తాడంటే, నా పిల్లలు నా పని చేసి సంతోషిస్తున్నారని ఆయన ఆనందిస్తాడండి. చేస్తూ బాధపడకూడదండి. నేనేం చేస్తానని ఏడవకూడదండి. అది కూడా దరిద్రం అనమాట. అప్పుడు ఇప్పుడు 11 అధ్యాయం అయిపోయి వచ్చేద్దాం అనుకున్నాను. అవ్వలేదండి. సమయం అయింది. అంటే 31 నుంచి అంటే ఈ 30 నుంచి 30 వచనం ఏమన్నాడు ఇక్కడ? అప్పుడు మోషే సంఖ్యాకాండంకి వచ్చేద్దాం. సంఖ్యాకాండంలో ఏమన్నాడంటే, అప్పుడు మోషేయు 30 వచనం చదువుతున్నాను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. ఆహ్, యెహోషువతో చెప్పిన మాటను బట్టి ప్రతి వాడి మీద తన సమాజంలో ప్రతి వాడి మీద దేవుడు తన ఆత్మను ఆత్మ నింపుతాడు, ఆత్మ ఉంచుతాడు అని మోషే చెప్పిన తర్వాత అప్పుడు పెద్దలు అందరూ ఏం చేశారండి, వారి వారి పాలెంలోనికి వెళ్ళిపోయారండి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి అంటే 31 నుంచి తర్వాత చూద్దామండి. నేను ముగిస్తాను. అంటే ఇప్పుడు దేవుడు వారికి ఏం చేస్తాడు? పూరేలు కురిపిస్తాడు. ఆ పూరేలు కురిపించిన తర్వాత ఒక దిన ప్రయాణం ఎంత చేయగలరో అంత బారు పూరేలు కురిపిస్తారు. 2 మూరలు ఎత్తు పూరేలు కురిపిస్తాడండి. అప్పుడు ప్రజలందరూ ఇప్పటి వరకు మాంసం, 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 మాంసం అని ప్రాణం విసిగిపోయి మన్నా విషయంలో విసిగిపోయి వీళ్ళు మాంసాపేక్ష కనపరిచారు కదా! తిని చచ్చేంతగా దేవుడు కురిపిస్తాడండి. ఆ పూరేలను. అంటే ఒక దిన ప్రయాణం అంటే ఎంత దూరం చూడండి. 2 మూరలు ఎత్తు అంటాడు. అంటే వెళ్ళి ఒకవేళ తిండిపోతాడైతే ఏం చేస్తాడండి? మనమైతే ఏం చేస్తామంటే ఒక 2 పట్టుకొని వచ్చి వండుకొని తింటామండి. అక్కడ అలాంటి జిన్లు కాదండి వాళ్ళు. ఎంత ఆపేక్ష కనపరిచారంటే వాటిని పోగేసుకొని వచ్చి ఉంటారండి. ఆ పోగేసుకొని మూట కట్టుకొని ఏం చేసి ఉంటారండి? వచ్చి వండుకొని తింటారండి. అది తింటూనే ఉంటున్నారు వండుకొని. దేవుడి యొక్క కోపం వాళ్ళ మీద రగిలిందంట. ఆ దేవుడి కోపం రగిలినప్పుడు ఆ నోట్లో నుంచి తింటూనే ఉండగా దేవుని ఉగ్రతను బట్టి వాళ్ళు ఏమైపోయారంటే అక్కడే చచ్చిపోతారండి. అంటే ఇది ప్రేమతో పెట్టింది కాదండి. తండ్రి పిల్లలు కొన్ని ప్రేమతో పెడతాడండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాగా విసిగించి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి నేర్పిస్తున్నప్పుడు తినరా అని ఇచ్చేసి ఏం చేస్తాడు? తింటున్నప్పుడు ఏస్తాడండి. అప్పుడు నోట్లో నుంచి ఏం చేస్తారు? వాళ్ళు తినేది కూడా వేక్కని కక్కుతారు. అంటే అలాంటి పరిస్థితి అండి ఇక్కడ ఇశ్రాయేల్ పరిస్థితి. నేను ముగిస్తాను. సోదరులు సమయం ఇస్తూ ప్రభునామములో ఒకసారి మీ అందరికి అంటే ఇప్పుడు ఈ పేర 39 అంటే ఈ 29 వరకే మనం రాసుకున్నాం.
లేకపోతే 30 వరకు రాసుకోండి. 31 నుంచి సపరేట్ చేసుకుందాం లేకుంటే. వాళ్ళు గుడారంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తూర్పు నుంచి గాలి వచ్చి పూరేలను కురిపించుతుంది. అప్పుడు మాంసాన్ని వాళ్ళు తినడానికి దేవుడు వారికి పూరేలను ఇస్తాడు. అది తర్వాత చదువుకుందాం. మీ అందరికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ సోదరులు సమయిస్తున్నాను. ముగించుకుందాం.